దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 వారాల తర్వాత మరలా మన మందిరంలో కలుసుకోగలిగే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందున దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. సమయానికి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాములు. ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రారంభం నుండి చివరి వరకు కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాల్పొందండి. దేవుని దేవుని పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ దినమున గత కొద్ది వారాలుగా మీ మందిరంలో చేరలేని పరిస్థితులలో తిరిగి అన్లాక్ ప్రక్రియను బట్టి మేము ఈ దినాన్న మందిరంలో స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలిస్తుంటున్నాం. పాల్పొందుతున్న బిడ్డలందరూ బట్టి వందనాలు. ఎవరైతే లైవ్లో చూస్తూ ఉంటున్నారో వారితో కూడా మీరు ఉండండి. మీ దీవెన మీ ఆశను వారిపై కుమ్మరించండి. పాటలలో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. యవనస్తులు పాటలు పాడాలి కానీ ఇంకా రాలేదు. సమయంలో కృపావరం గారు వచ్చి ఒక పాట పాడని కొడతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 2016 సప్లిమెంట్ నుండి 7వ కీర్తన పాడుకుందామండి. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. 2016 సప్లిమెంట్ నుండి 7వ కీర్తన. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదము. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమధురం సుమధురం. యేసునకే నా స్తుతి సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా,
పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము చింత జీవనదిని చేరి జీవ వృక్షము చింత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ఉద్యోగ కీర్తన నుండి 84వ కీర్తన పాడుకుందామండి. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. ఉద్యోగ కీర్తన నుండి 84వ కీర్తన. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపో
చెడిపోయిరి, మరణించెదామని తలపోయక మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక ఎరుగరు మరణము నిక్కామని, నరకమున్నదని వారెరుగరు, ఎరుగరు మరణము నిక్కామని, నరకమున్నదని వారెరుగరు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన్న వెంటారావు, ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన్న వెంటారావు. చనిపోయినను నీవు లేచెదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా, చనిపోయినను నీవు లేచెదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడు ఈ క్షణం కల్వారి, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తు, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తు. అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో స్తుతి ఆరాధన హెచ్చరికలు విందాం. సంఘ పెద్దలు డేవిడ్ గారి ముందుకు వచ్చి స్తుతి ఆరాధన హెచ్చరికలు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
పైన ఉందండి, పైన ఉందండి. మొదటగా దేవాది దేవునికి లెక్కలైన వేలాది స్తుతి స్తోత్రాలండి. దేవుడు తన యొక్క భద్రత చొప్పున 2021 సంవత్సరంలో మన జీవితాల్లో 6 నెలలు కరుణించి కాపాడి మళ్ళా 7వ నెలలో మొదటి ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధానంలో భౌతికంగా ఈ విధంగా కూడి నిన్ను దేవుని స్తుతించి గణపరచడానికి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి విషయాలన్నిటిని బట్టి వందనాలు. అయితే మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 107 1 నుంచి 9 వరకు చదువుకుందామండి. కీర్తనలు 107 1 నుంచి 9 వరకు చదువుకుందామండి. పంచమ స్కందము నుండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపు నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి నాయన, చదువుబడినటువంటి వాక్యం నీది, దీనదాసుని మేము ఉండి నీ యొక్క సన్నిధానంలో నాయన మరొక అవకాశాన్ని అనుగ్రహించి నిన్ను స్తుతించి గణపరచడానికి ఏ విధంగా నిన్ను స్తుతించాలి, ఏ విధంగా గణపరచాలి, మీరు మాకు లేదంటే అలనాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఏ విధమైనటువంటి మేలులు అనుగ్రహించారు నాయన, దాన్ని బట్టి మేము ఏ విధంగా నేను గణపరచాలి, స్తుతించాలి, మిమ్మల్ని మహింపరచాలనేది పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని నడిపించి మీరే కృప చూపించి మీరు మా అందరితోటి ఆత్మానుసారంగా నడిపించి కృప చూపిస్తారని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనకి 107 నుంచి 150 కీర్తనలు 5వ స్కందం నుంచి అని ఉన్నది. ఈ 150 నుంచి 107 నుంచి 150 వరకు ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంతో పోల్చబడి ఉన్నది. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఏ విధంగా సమకూర్చబడతారనేది ఈ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ కీర్తన అన్ని కాలంలో దేని యొక్క బిడ్డలకు వర్తిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆనాడు అప్పుడు వర్తించింది, ఇప్పుడు మనకు వర్తిస్తుంది. అంటే శ్రమంలో ఉన్నప్పుడేమని, తర్వాత ఏ విధమైన మేలులు అనేది అన్నీ కూడా మన దేవుని యొక్క బిడ్డలకు వర్తిస్తున్నట్టుగా ఈ కీర్తన 1 నుంచి 43 వచనాలు ఉన్నది. అన్నీ చదివి ధ్యానించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి మేలులు అనుగ్రహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే ఈ కీర్తనలో మొదటిగా మనకి ఏమి కనిపిస్తున్నదంటే, మొదటి వచనంలోనే యెహోవా దయాళుడు, దేవుని యొక్క దయాళత్వమును తర్వాత దేవుని యొక్క సౌజన్యము మనకి కనిపిస్తూ ఉన్నది. దేవుడు ఈ కీర్తనలో ఇజ్రాయెల్ జనాంగాన్ని అదృశ్యమైనటువంటి హస్తం ఏ విధంగా నడిపించింది అనేది మనకు కనిపిస్తుంది. అలా నడిపించినప్పుడు కొంతమంది దేవుని అంగీకరించారు, కొంతమందిని అంగీకరించకుండా ఉన్నారు. కానీ అయితే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు పెట్టినటువంటి క్రమశిక్షణ లేదంటే దండన నేడు కూడా మన జీవితాలకు అన్నట్లకి కూడా వర్తింప చేసుకోవాలి. అయితే దేవుడు క్షమిస్తాడు, బందీలను విడుదల చేస్తాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని చెప్తా ఉన్నాడు. అయితే దీంట్లో 4 సార్లు ఏంటంటే 8వ వచనం, 15వ వచనం, 21, 31 వచనాల్లో ఈ 4 చోట్ల కూడా పల్లవి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది.
ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అనే మాట లేదంటే పల్లవి 4 సార్లుగా కనిపిస్తూ ఉన్నది. లేదంటే ఆ విధంగా మనం దేవుని స్తుతించాలి. ఇజ్రాయేల్ చరిత్రలో చూసినట్లయితే ఇజ్రాయెల్ చేసినటువంటి పాపమే నాలో ఇంకా ఉన్నదా లేదా అని నేను పరిశీలన చేసుకోవాలి. అలాగే ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకొని అసలుకి ఇజ్రాయెల్ జనం ఏ విధంగా ఉన్నారు, తర్వాత అది ఏ విధంగా ఉన్నది అనేది మనకి 9 మాటలు నేను మీకు చూపిస్తానండి. తర్వాత దేవుడు ఇజ్రాయెల్ జనానికి ఏ విధమైనటువంటి మేలులు అనుగ్రహించారు అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. సో మొదటి వచనంగా చూసినట్లయితే దేవుడు దయాళుడిగా కనిపిస్తున్నది. అంటే అక్కడ కూడా చూసినట్లయితే దేవుని యొక్క కృప నిత్యం ఉంటుంది. దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా కనిపిస్తున్నాడు. దేవా నీవు దయాళుడిగా ఉన్నావు, కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అలా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, విడిపించినటువంటి జనాంగమైన మనం అందరం కూడా ఆ మాట పలుకుదురు. ఏ మాట? పైనొచ్చున్నటువంటి చెప్పినటువంటి మాట. దేవా మీరు దయాళుడు, మీరు కృపాసత్య సంపూర్ణుడు కాబట్టి నేను మిమ్మల్ని మహింపరుస్తున్నాను, గణపరుస్తున్నాను, స్తుతిస్తున్నానని చెప్పొచ్చు. అదే మొదటగా ఇజ్రాయెల్ జనం ఏ విధంగా కనిపిస్తున్నారంటే 1వ వచనంలో ఈ విధంగా ఉన్నది, వారు ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు. ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నారు, అది మొదటిగా కనిపిస్తుంది. తర్వాత నివాసపురం ఏదియు వారికి దొరకకపోయిను. 4వ వచనంలోనే 2వ మాట కనిపిస్తూ ఉంటుంది, నివాస స్థలం ఏది దొరకలేదు. మనం ఎడారిలో తిరిగినప్పటికీ, లోకమైన ఎడారిలో తిరుగుతున్నాం మనం ఇప్పుడు, కానీ మనకి నివాస స్థలమైనటువంటి పురాణం మనకు దేవుడు పరలోకమైనటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత ఇజ్రాయెల్ జనం ఏ విధంగా ఉన్నారు? 5వ వచనంలో వారి ప్రాణం సొమ్మసిల్లిపోయినట్టుగా కనిపిస్తున్నది, అది 3వ పాయింట్. తర్వాత చూసినట్లయితే 10వ వచనంలో 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ జనం దేవుడు వాళ్ళని తీసుకొచ్చి నడిపిస్తుంటే ఏం చేశారు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడనటువంటి జనంగా ఉన్నారు. కానీ నేడు మనం అందరం ఏ విధంగా ఉన్నాం? తర్వాత 5వ వచనంలో చూసిన ఆ 10వ వచనంలోనే 5వ మాటగా చూసినట్లయితే ఇజ్రాయెల్ జనం అంతా కూడా దేవుణ్ణి తృణీకరించిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే 7వ వచనంగా చూసినట్లయితే 12వ వచనంలో 7వ మాట, ఇజ్రాయెల్ జనాంగం దేవుణ్ణి ఆయన ఆయాసం చేత కృంగ చేసిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. తర్వాత ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ జనం ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. 13వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. ఏంటి? దేవునికి మొరపెట్టారు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరకి ఏం చేశారు? 28వ వచనంలో దానికి సమాధానం దొరుకుతూ ఉన్నది. 13వ వచనంలో ఈ ఇజ్రాయెల్ జనం కష్టం వచ్చిందని వారు యెహోవాకు మొరపెట్టిన వ్యక్తులుగా కనిపిస్తుంటే, 28వ వచనంలో చూసినట్లయితే 9వ మాటగా శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. సో ఆ విధంగా ఉన్నారు. 8వ మాటగా 13వ వచనంలో కష్టకాలం ముందు మొరపెట్టారు. తర్వాత 28వ వచనంలో శ్రమకి తాళలేక వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి దగ్గర ఉన్నటువంటి బంధకాలన్నిటిలో నుంచి విడిపించిన దేవుడిగా ఉన్నారు. అందుకనే దేవుడు విడిపించి తర్వాత బందీలు విడిపిస్తానన్నాడు, క్షమిస్తానన్నాడు, వారి ప్రాణాన్ని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు, మేలులతో నింపుతానని దేవుడు చెప్పిన విషయాలన్నిటిని బట్టి కూడా మనం కూడా దేవుని ఎంతైనా సరే దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరు కోరుచున్నానండి. అయితే అలా తిరుగులాడుచున్న వ్యక్తులు లేదంటే ఇజ్రాయెల్ జనం 9 రకాలుగా మాటలతోటి చూపిస్తున్నప్పుడు దేవుడు వారికి ఏ విధమైనటువంటి మేలులు అనుగ్రహించాడు. అలా చూడండి, ఆ 6వ వచనంలో మొదటగా ఏం చేశారంటే వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారు, వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. దేవుడు అన్ని రకాలైనటువంటి ఆపదల నుంచి ఆనాడు ఇజ్రాయెల్ జనాన్ని విడిపించిన దేవుడు నేడు కూడా మనందరినీ కూడా విడిపించాడు. విడిపించిన తర్వాత చక్కని త్రోవను చూపించి వారికి నడిపించిన దేవుడిగా కనిపిస్తున్నాడు. 1 విడిపించిన దేవుడిగా ఉన్నాడు, 2 7వ వచనంలోనే నడిపించిన దేవుడిగా ఉన్నాడు. మనలో కూడా ఈ యొక్క వాక్యంతో నడిపిస్తున్న దేవుడిని బట్టి మనం ఎంతైనా సరే స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నానండి. తర్వాత 3వ మాటగా చూసినట్లయితే 9వ వచనంలో 3వ మాట 4వ మాట కనిపిస్తుందండి.
ఆశగల ప్రాణంని ఆయన తృప్తిపరిచున్నాడు, మేలుతో నింపి ఉన్నాడు. ఇజ్రాయెల్ జనాన్ని అప్పుడు తృప్తిపరిచున్నాడు. నేడు మనల్ని అందరినీ కూడా వాక్యంతో లేదంటే శారీరకమైనటువంటి అవి అవసరతలు, కుటుంబ అవసరతలతోటి కూడా తృప్తిపరుస్తున్నాడు, మేలులతోటి నింపి ఉన్నాడు. అందుని బట్టి కూడా దేవుని స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. 5వ మాటగా చూసినట్లయితే 14వ వచనంలో ఉన్నది. అవునండి, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని దేవుడు ఏం చేశాడంటే రప్పించాడు. అటువంటి మరణాంధకారం లేదంటే చీకట్లో నుంచి, పాపం అనే చీకట్లో నుంచి బయట ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఆ లోకంలో నుంచి, ఆ చీకట్లో నుంచి తప్పించిన విషయాలను బట్టి కూడా దేవుని స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. ఏంటంటే పేతురు, పౌలు, శీలని సరసాల నుంచి బందీలుగా ఉన్నప్పుడు సరసాల నుంచి విడిపించిన దేవుడు మనల్ని కూడా చీకట్లో నుంచి లేదంటే బయట ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ నుంచి కూడా అన్ని విషయాలను బట్టి కూడా రప్పించిన దేవుడు మనల్ని ఇంకనూ ఏ విధంగా చేస్తానన్నాడంటే 20వ వచనంలో చూసినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. దేవుడు తన యొక్క వాక్కును పంపించి దేవుడు బాగు చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి అందుకనే దేవా నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానని చెప్దామండి. ఆ 7వ మాటకు చూసినట్లయితే ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. ఏంటి మనం అనుకోవచ్చు, మీరు అక్కడ ఉన్నది గుంటలో పడాను, గుంటలో పడినప్పుడు నన్ను దేవుడు ఎక్కడికి విడిపించాడు, నేను ఎప్పుడు గుంటలో పడలేదే, నేను మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఏ విషయంలో కానీ గుంటలో పడలేదు అని అనుకుంటాం. మన హృదయంలో అనేకమైనటువంటి పాపాలు అనేటువంటి గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో పడిపోయామేమో, మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాం, ఇంకనూ పాప స్థితిలోనే ఉన్నామా, లేదంటే చరిత్రలో చెప్పినటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి పాపం ఇంకా నా హృదయంలో ఉన్నదేమో అని నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం అందరం కూడా దేవుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటి గుంటలో? అనేక రకాలైనటువంటి గుంటలు. నాకు అనిపించింది ఏంటంటే బైబిల్ చదవకుండా ఉండడం. ఈ 2 నెలలు మనకి భౌతికంగా కూడుకుని 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలలు కూడా బైబిల్ చదవకుండా ఉంటే అది కూడా పాపం అనే గుంటే. లేదంటే వ్యామోహం, డబ్బు మీద వ్యామోహము, లేదంటే అనేక రకాలైనటువంటి బయట విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉంటే అవన్నీ వాటిని బట్టి కూడా నాకేం అనిపిస్తుందంటే గుంటలో పడినట్టే. లేదంటే అటువంటి గుంటలో పడినప్పటికీ కూడా దేవుడు విడిపిస్తానన్నాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు కాబట్టి బైబిల్లో చాలా బాగున్నది, విడిపించే దేవుడిగా ఉన్నాడు, నేను మరలా పాపం చేస్తానంటే అది వాక్యం తెలిసి కూడా పాపం అనేది చేయకూడదు. ఇటువంటి విషయాలన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. తర్వాత 8వ మాటకు చూసినట్లయితే 30వ వచనంలో 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అవి నిమ్మలమైనవి, వారు సంతోషించారు. అంతకుముందు ఏమన్నది? తుఫాను ఆపేయగా తరంగాలన్నీ కూడా అణిగిపోయినాయి. అన్నీ అణిగిపోయిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చేశాడు? సంతోషం అనేటువంటి మేలులతోటి వారి జీవితాలని సంతోషింపచేసే జీవితాలుగా చేశాడు. తర్వాత వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఏంటి 9వ మాటగా దేవుడు మనం ఏది కోరినప్పుడు, ఏది కోరితే అది మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇటువంటి మేలులు అనుగ్రహిస్తున్న విషయాలన్నిటిని బట్టి కూడా, లేదంటే ఒకప్పుడు నేను కూడా పాపము చీకటి అనేటువంటి ఆ యొక్క బంధకం ఆ రేవులో ఉండిపోతే ఆ రేవులో నుంచి బయటికి విడిపించి ఇటువంటి మంచి ఆశ్రయపురమైనటువంటి పరలోకం, లేదంటే మంచి సహవాసం, లేదంటే భక్తులతో కలిసి కూడి దేవుని స్తుతించి కనపరిచే విషయాలు ఉన్నటువంటి మంచి రేవునకు నడిపించిన విషయాలన్నిటిని బట్టి కూడా దేవా, నేను నా కుటుంబము నా సంఘం అంతా కూడా నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను అని దేవుణ్ణి అడుగుదామండి. తర్వాత ఆ విధంగా చేసినట్లయితే 38వ వచనంలో 10వ మాటగా కనిపిస్తూ ఉన్నదండి. 37, 38 వాటి వలన సస్యఫల సమృద్ధి పొందును, ఆకలి కొనిన వారిని అచ్చట కాపురుంచును, ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవుడు ఆశీర్వదింపజేసే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ జనాన్ని నిన్ను ఆశ్రయిస్తానని, ఆశ్రయంతో నేను బ్లెస్సింగ్ చేస్తానని, అటువంటి మేలులతో చేస్తానన్నాడు.
అలా అంతవరకే కాకుండా సంతానాభివృద్ధి చేస్తానన్నాడు. నాకు అనిపిస్తుంది ఈ 2 నెలలు కూడా ఒకవేళ మనం భౌతికంగా లేకపోయినప్పటికీ సంఘం కానీ క్షీణించకుండా మళ్ళా సంఘాన్ని మళ్ళా ఆత్మీయంగా సంతానాభివృద్ధి చెందే విధంగా దేవుడు చేస్తానని ఈ యొక్క మేలును అనుగ్రహిస్తానన్నాడు. అందుకని దానిని బట్టి కూడా మనం దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. ఇంకా ఏమన్నా భక్తుడు చెప్తున్నాడంటే 11గా చూసినట్లయితే వారి మధ్య ఉన్నటువంటి దరిద్రుల బాధను పోగొట్టి 41వ వచనంలోనండి, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తుతానన్నాడు. దరిద్రులు ఉన్నటువంటి బాధలో నుంచి వాటిలన్నిటిలో నుంచి పోగొట్టేసి దేవుడు లేవనెత్తుతానన్నాడు. తర్వాత వంశాన్ని మందవలే వృద్ధి చేస్తానన్నాడు. ఇక్కడ వంశము లేదంటే మందవలే వృద్ధి చేస్తాడంటే మనం సంఘానిగా చూసుకోవచ్చు, గృహంగా చూడొచ్చు, సంఘాన్ని మళ్ళా వృద్ధి చేసే విధంగా చేస్తానని అటువంటి మేలు అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి మనం దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. ఇంకా తర్వాత ఏంటంటే స్తుతిలో శక్తి ఉన్నది కాబట్టి మనం ఎంతైనా సరే స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. తర్వాత 22వ వచనంలో చూసినట్లయితే ఇజ్రాయెల్ జనం ఏ విధంగా చేశారంట, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క కార్యాలని ప్రకటించేవారుగా ఉన్నారు. అయ్యా నేను ఇటువంటి పాండమిక్ టైంలో ఉన్నది, నేను దేవుని యొక్క కార్యాన్ని ప్రకటించలేదు, లేదంటే బైబిల్ చదువుకోలేదు, ఈ విధంగా ఉండలేదు, కానీ కనీసం ఉన్నటువంటి ఏదో ఒక విషయమైనా సరే బయట వారిగా ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. వారు చూడండి, అప్పుడు ఇజ్రాయెల్ జనాల్ని దేవుడు వారికి చేసినటువంటి విషయాలన్నీ కూడా వారు ఏం చేశారంట, ప్రకటించారంట. ఓడలకి సముద్రం ప్రయాణం చేయనప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు కూడా ఆ సముద్రంలో చేయు 24వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. సముద్రంలో చేయు అద్భుతాలను చూశారు. అవన్నిటిని బట్టి కూడా దేవుడు వారికి గట్టిగానే అందరికీ కూడా ప్రకటించే బిడ్డలుగా చేశాడు. దేవుడు కూడా మనల్ని అందరినీ కూడా ఆ విధంగా ప్రకటించమని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే అనేకమైనటువంటి విషయాలు ఇచ్చాడు. తర్వాత 34 నుంచి 35 వరకు కూడా చూసినట్లయితే అడవిగాను బొగ్గలు నిండిన నేలగాను సత్తుగల సౌటి భూమిగా మార్చాడు. తర్వాత ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చాడు. మన హృదయం ఆత్మీయానుసారంగా ఎండిపోయిందేమో, ఆత్మీయానుసారంగా ఎండిపోకుండా మళ్ళా తిరిగి ఏ విధంగా చేయమంటున్నాడు, ద్రాక్ష తోటలు నాటి సస్యఫల సమృద్ధి పొందే విధంగాను దేవుడు ఆశీర్వదింపజేస్తానన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనం ఆ రోజు అప్పుడు వారు రైతులు కాబట్టి అన్నీ మళ్ళా తిరిగి విత్తనాలు చల్లినప్పుడు మళ్ళా వాళ్ళని అభివృద్ధి చేశాడు. మనం కూడా దేవుని వాక్యం గురించి ప్రకటన చేసినట్లయితే మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఇటు కుటుంబంగాను సంఘం పరంగాను అభివృద్ధి చేస్తాడు. ఇటువంటి విషయాలన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు, నడిపించే దేవుడిగా ఉన్నాడు, తృప్తిపరుస్తున్నాడు, మేలులతోటి నింపి ఉన్నాడు. తర్వాత మరణాంధకారంలో నుంచి ఆయన మనల్ని అందరినీ కూడా బాగు చేసిన విషయాలన్నిటిని బట్టి కూడా, లేదంటే గుంటలో పడిన మనల్ని కూడా మరి ముఖ్యంగా నన్ను కూడా లేవనెత్తిన విషయాలను బట్టి కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఇంకే విధంగా చేస్తానన్నాడంటే మనల్ని అందరినీ సంతోషింపచేస్తానన్నాడు. తర్వాత నడిపించే దేవుడిగా చేస్తానన్నాడు, సంతానాభివృద్ధి చేస్తానన్నాడు, మందవలే వృద్ధి చేస్తానన్న విషయాలన్నిటిని బట్టి కూడా దేవుని ఎంతైనా సరే స్తుతించి గణపరిచి దేవుని మహిమపరచే బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట కూర్చు దేవుడు తన యొక్క వినికిడిలో ఈ యొక్క 2 మాటలని ఆశీర్వదించును గాక. ఆమేన్. వీళ్ళున్న వారు ప్రభు సన్నిధిలో మోకరిందాం. ఇంతవరకు తన సేవకుని నిలబెట్టుకుని స్తుతి ఆరాధన హెచ్చరికల వాక్య భాగంలో నుండి ప్రభు మన జీవితాల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను, కనికరాన్ని, జాలిని ఆయన మనలను పోషిస్తూ గడిచిన 6 నెలలు ఆయన రెక్కల నీడలో మనలను మన కుటుంబాలను కాపాడి ఆయన ప్రేమ చేత 7వ నెల ఈ మొదటి పునరుద్ధాన దినములో ఈ అనానుకూల పరిస్థితుల్లో కూడా సంఘముగా కూడి
ఆయన ఘనమైన నామాన్ని స్తుతించుటకు, ఆయన నామాన్ని మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభుకు నిండు హృదయంతో వందనాలు చెల్లిందాం. దేవుడు గడిచిన దినాలన్నిటిలో వాళ్ళని కాపాడిన విధానం జ్ఞాపం చేసుకుని ఒక 3 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభు మన పట్ల చూపిన ఆ కనికరాన్ని, ప్రేమను జ్ఞాపం చేసుకుని ప్రభుకి ఆరాధన చెల్లిద్దాం. ఆమేన్. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు గట్టిగా ప్రభుకు ఆరాధన చెల్లించారు. అయ్యా 2 నెలల్లో ప్రభా తండ్రి నాయన పరిశుద్ధుడా నేను స్తుతించటకు ప్రభువా ఎవరి ఇంట్లో వాళ్ళుండి ప్రభా నాయన ప్రతిరోజు ప్రభా మరి జూమ్లో నాయన మరి నాయన అయ్యగారు ప్రభా వాక్యం చెప్పుచుండగా ఎంతోమంది ప్రభా మరి జూమ్ మీటింగ్లో కలిసి నాయన నేను స్తుతించినారు ప్రభా తండ్రి నాయన ఇంకా నువ్వు ఆ సమయం ఉన్నప్పటికీ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు ఎంతోమంది ఉన్నాం తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా పరిశుద్ధుడా ఈ భయంకర దినాల్లో ప్రభా ఒకరికి ఒకరు నాయన తోడు లేకుండా ఎవరికి వారే నాయన ఏమనైనా ఎవరి కుటుంబంలో వారుండి తండ్రి ఒకళ్ళ బాధలు కూడా ఒకళ్ళు పంచుకోలేని స్థితిలో ఉన్నాం తండ్రి ప్రభువా అయినప్పటికీ తండ్రి మాకు ఇచ్చిన ప్రేమను బట్టి మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మాకు ఇచ్చిన సమాధానం బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా మరి 2 నెలల్లో ఎంతోమంది నాయన మరి కరోనా బారిన పడి నాయన అనారోగ్య పరిస్థితిలో ఉండి నాయన ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చి మీరు శక్తినిచ్చి బలమనిచ్చి బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నాయన ఇంకా నువ్వు రానేని బిడ్డలు ప్రభా ఆ బిడ్డలు ఎందు నిమిత్తమే రానేలో ప్రభా సమస్తము నీకు తెలుసు ప్రభా నీకు వందనాలు ప్రభా మరి జూమ్ మీటింగ్లో ప్రభా మరి పాల్గొని ఎంతోమంది కుటుంబాలు నీ వాక్యాన్ని వింటున్నారు తండ్రి వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి మన తండ్రి నేను అడుగుచున్నాను ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ నాయన ఈ భయంకర దినాల్లో ప్రభా తండ్రి నాయన మాకు ఇచ్చిన సమాజాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మాకు ఇచ్చిన ఆరోగ్యతను బట్టి నీకు వందనాలు ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నువ్వు జీవం కలిగిన దేవుడవు నమ్మదగిన దేవుడవు నీతిమంతుడు ప్రభా నాయన నీతి న్యాయములు నీ సింహాసనము తండ్రి నాయన ప్రభా యేసయ్య
పరిశుద్ధుడా నాయన, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అన్నావు తండ్రి నాయన. విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి నాయన. అయా నాయన, నువ్వెంతో ప్రభా మా పట్ల నువ్వెన్నో కార్యములు చేస్తున్నావు తండ్రి. అయా తండ్రి, కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని కాచినట్టు ప్రభా మా సంఘాన్నంతా కాచి కాపాడావు తండ్రి, నీకు వందనాలు. సంఘ నాయకులను మీరు దీవించినందుకు మీకు వందనాలు నాయన. మనకి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, మనకి ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి రాన్న యేసయ్య నామాన బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన దయగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి, నా ఈ నెలంతా నా తండ్రి నాయన నా ఈ సజ్జమైన రెక్కలను భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ నెలలో నాయన తండ్రి మరణంత విధిలో నా తండ్రి నాయన పెనిగిలాడుతున్న మా జీవితాలు, నా తండ్రి అంగలాడుతున్న మా జీవితాలు, శాంతి సమాధానం లేని మా జీవితాలు, నా తండ్రి నెమ్మది లేని మా జీవితం తండ్రి నాయన. నీ ఉచితమైన ప్రేమను బట్టి నీ సజ్జమైన రెక్కలను భద్రపరుచుకుని నాయన నా తండ్రి భయంకర నా తండ్రి పాప గుంటాల్లోంచి నా తండ్రి మమ్మల్ని కూడా లేవనెత్తుకుని ప్రభా నీ బిడ్డగా మమ్మల్ని సేకరింపజేసి ఈ దినము నా తండ్రి నేను నీ సన్నిధిలో కూర్చుని చెప్పించుకోవడానికి ఇచ్చిన భాగ్యం కొరకే నీకు వందనాలు, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. నువ్వు ప్రేమ గల దేవుడు ప్రభా, దయగల దేవుడు తండ్రి, నీకు వందనాలు నాయన, నీ స్తోత్రములు ప్రభా. కన్నా పిల్లలు మార్చిన నువ్వైతే మరుడు విడవనన్న రీతిగా ప్రభా మిమ్మల్ని విడవకుండా నా తండ్రి నాయన నా ప్రభా అనుదినం కూడా నా తండ్రి నా ప్రభా భయంకర పరిస్థితుల నుంచి కూడా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రేమ గల తండ్రి నీ స్తోత్రాలు నాయన, నీ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సామాజిక కూడుకోవటాన్ని కూడా ఇచ్చిన భాగ్యం కొరకై నీకు వందనాలు ప్రభా. ఏమైందో మేము చూడలేను అనుకున్నాను, కానీ నా తండ్రి నాయన నువ్వు బట్టినట్టు దేని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు నాయన, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప కొరకు, నీ దయాలత్వం కొరకు, నీ మంచితనం కొరకు నీకు వందనాలు ప్రభా. నీ జాలు కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాన్న. అలాగే నీ ప్రభా నేను ప్రభా నా తండ్రి మేము శరీరంగా ఆత్మీయంగా నశించిపోకుండా ప్రభా నాయన తండ్రి సెల్ ఫోన్లు ప్రభా లైన్ ద్వారా మమ్మల్ని బలపరుచుకుంటూ ఉన్నా తండ్రి నాయన. ఓకే నేను మేము బలపడినట్టుగా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రేమ కొరకు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నాయన. నీ సన్నిధిలో కూడి మేము ప్రార్థించుకోలేనప్పటికైనా నేను ద్వారా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నాయన బలపరిచినావు. ఆ లైన్ ద్వారా కూడా నీ వాక్యం అందించి నీ సాయం ప్రార్థన సాయం లేకపోతే ఏమైందో అనుకుంటారు ప్రభా నాయన. నీ ప్రేమ కొరకు వందనాలు నాయన. నీ స్తోత్రాలు నాయన, నీ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇశ్రాయేల్ కాపాడుతున్నావు దేవుడు, నిద్రపోడుకొని కూడా అన్నావు ప్రభా. అలాగే మమ్మల్ని కాపాడు దేవుడు, నన్ను కాపాడు దేవుడు. నువ్వు కొరకు నిద్రపోవు కాబట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉంచుకున్నాను నీకు వందనాలు. ఇప్పుడు జరిగిపోయిన నత్తాన్ని కార్యక్రమంలో మీరు ఉండండి, చెప్పబడిన వాక్యంలో కూడా మీరుండి మమ్మల్ని బలపరుచుకుని ఇంకా నీ ఆత్మతో మమ్మల్ని నింపుకుని నాయన వాక్యం చెప్పిన బిడ్డ నీ సిల్వ సోటం ఆడంతో నింపుకుని ప్రభా మీ పరలోకి మరి మమ్మల్ని వివరం చెప్పడానికి జ్ఞాన వేగంతో మీరు నింపి మానవ సారాలను మరుగు చేసి నీ స్వరంతో నాయన నాతో మాతో మాట్లాడి మీరే ఉండి మహిమ గంట పొందుకుంటారని ప్రవేశనను బట్టి బతవాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల దేవా, కృపగల స్వామి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లోనూ జరిగిస్తున్న కార్యములను బట్టి ఏమిచ్చి కూడా ప్రభా నీ రుణమును తీర్చుకోలేం. మా రక్షణ పాత్రను చేతపని నిండు హృదయంతో ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృప, నీ కాపుదల, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రభా మమ్మల్ని నింపుతూ అనుదినము ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని కాపాడి మాకు క్షేమమిచ్చి మాకు భద్రతనిచ్చి
బలహీన సమయాల్లో ప్రభా మమ్మల్ని బలపరుస్తూ మాకు ఆరోగ్యం ఇచ్చి ప్రభా మా జీవితాలను చేస్తున్న కార్యములన్నిటిని బట్టి కూడా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా మరి ముఖ్యంగా సహవాస నాయకులు నీ కుమారుడు హెన్రీ గారిని బట్టి నీ సన్నిధిలో నిండు హృదయంతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అననుకూల పరిస్థితులున్న సంఘాన్ని ఆత్మ సంబంధంగా పోషించుటకు అని కుమారుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ జూమ్ మ్యాప్ ద్వారా ప్రభా సంఘ కార్యక్రమాలన్నీ కూడా గడిచిన 2 నెలలు కార్యక్రమాలన్నీ నీ నామ ఘనత కొరకు జరిపించుకుని నీ ప్రేమ చేత ఈ ఉదయకాల సమయంలో సంఘముగా కూడి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కుమారుడికి ఇచ్చిన మంచి తలాంతులను బట్టి కూడా నీకు స్తుతులునైనా వారి కుటుంబాన్ని బట్టి వారి బిడ్డల కుటుంబాలను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘములో అనేక మంది బిడ్డలు బలహీనపడిన ప్రభా నీ బలమైన నీ గాయపడిన హస్తము చేత బిడ్డలను తాకి ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు నడిపిస్తున్న రీతిని బట్టి కూడా నీకు వందనాలు. ఆ సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభా నిండు హృదయంతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘం ద్వారా జరిగిన పరిచర్య అంతా కూడా నీ నామఘనత కొరకు జరిపించుకున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు. స్తుతి ఆరాధన హెచ్చరికలు అందించిన నీ దాసును కూడా బలపరిచి దేవ ఈ కార్యక్రమం జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీ నామఘనత కొరకు జరిపించుకునమని వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుని ప్రభా నీ సిలువ చాటున మరుగుపరిచి మాకు కావలసిన జీవాహారాన్ని అందించమని ఈ పరిశుద్ధ బల్ల సహవాసంలో పాలు పంపులు పొందుటకు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని అతి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చుందాం. ప్రభు వాళ్ళ కార్యక్రమము చివరిలో ఇవ్వబడతా ఉంది, ఎందుకంటే లైవ్లో కార్యక్రమం బట్టి దాని డిస్టర్బెన్స్ లేకుండా. ఈ సమయంలో దేవునికి మనము కానుకలు అర్పించుకుందాము. రాజేంద్ర కుమార్ గారు, రాణి గారు ముందుకు వచ్చి కానుకలు పట్టాన్ని కొడతా ఉన్నాం. అందరం కలిసి మధురం 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 అనే పాట 129తో పాటు పాడుకుందాం. నూట 129వ పాట మధురం 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 యేసు నామ కథ మధురం. మధురం 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 యేసు నామ కథ మధురం, మన యేసు నామ కథ మధురం. మధురమే మన ప్రభు యేసుని నామం, మానవాళి కదే మాధుర్య నామం. మధురమే మన ప్రభు యేసుని నామం, మానవాళి కదే మాధుర్య నామం. పాపిని బ్రోచెడి పావన నామం, పాపిని బ్రోచెడి పావన నామం. పరమున చేర్చే పరిశుద్ధ నామం, పరమున చేర్చే పరిశుద్ధ నామం. మధురం 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 యేసు నామ కథ మధురం, మన యేసు నామ కథ మధురం. మారని దేవుని మాటయే మధురం,
మాటయే మధురం మదిలో తలచిన కలతను తీర్చున్ మదిలో తలచిన కలతను తీర్చున్ ఎదలో బాధను బాపును నిరతం ఎదలో బాధను బాపును నిరతం నమ్మిన నరులకు నెమ్మది నీచును నమ్మిన నరులకు నెమ్మది నీచు మధురం 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 యేసునామ కథ మధురం మన యేసునామ కథ మధురం. చివరి చరణం. యేసే క్రీస్తుగా నెరిగిన మేము యేసే క్రీస్తుగా నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి దూరం పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానంద భాగ్యం పొందితిమి ఆత్మానంద భాగ్యం ప్రకటించుటే మా ప్రాధాన్యధేయం ప్రకటించుటే మా ప్రాధానధేయం మధురం 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 యేసునామ కథ మధురం మన యేసునామ కథ మధురం. సమయంలో వేయబడిన కానుల కొరకు ప్రార్థన చేసుకుందాం. రాజేంద్ర కుమార్ గారు ప్రార్థనలు కోరుతా ఉన్నాం. మీరు మాకు తోడే నడిపిస్తున్న దేవుడు ప్రభా గతించిన కాలం అంతయో ప్రభా తండ్రి మీ బాహుల చాటును మరుగుపరిచి భద్రపరిచారు ప్రభా. ఈ పాండమిక్ సీజన్లో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు కాపరిగా ఉండి సహాయుడిగా ఉండి ప్రభా తండ్రి మమ్మల్ని అన్ని విధాలుగా ప్రభా కాపాడుతున్న దేవుడు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా వినపడిన ప్రభా తండ్రి అయా వాక్య హెచ్చరికల ద్వారా ప్రభా మమ్మల్ని ఇంకనూ ఆత్మీయ బలపడకు సహాయం అనుగ్రహించండి. అయా వినబోయే వర్తమానం బట్టి ప్రభా తండ్రి అయ్యా అందిస్తున్న ప్రభా సేవకులను మేము సిలువ చాటును మరుగుపరిచి భద్రపరిచి ఆ పరాజయ మాటల ద్వారా ప్రభా మేము తండ్రి ఉజ్జీంపడకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి వినుటకు వేగిరపడి వాళ్ళమై ప్రభా తండ్రి యేసు ప్రభా అయ్యా తండ్రి మేము గ్రహించి చెవులు గ్రహించి ఆత్మ కలిగి ఉండి ప్రభా అవి మాలో ఫలింప చేసుకుని మా జీవితాలను ప్రభా మీకు ఇష్టముగా తండ్రి మీ బిడ్డగా అంగీకరించి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎటువంటి కానుకల విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు దయతో స్వీకరించండి ప్రభా తండ్రి. సంఘ పరిచయ నిమిత్తం అతి బహుగా వాడబడటకు మీరు సహాయం చేసి నడిపించండి ప్రభా. సమర్పించిన ప్రతి హస్తాన్ని అయాన్ని మీరు మీ హస్తం ఉంచి దీవించి ఫలవంతంగా మార్చి ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధి పొందుకుంటూ ముందు సాటుకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రిన్స్ వచ్చే ప్రత్యేక పాట పాడతాడు. శామిలి గారు సోదరు శామిలి గారు వేదిక మీద రావడం కోరుతా ఉన్నాం. మ్యూజిక్ పెట్టాలంటా సురేష్ మ్యూజిక్ పెట్టాలంటాను. మ్యూజిక్ పెట్టాలా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు,
తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. కనికరపడచు కరములు చాపి కౌగిలినిచ్చెదవు. కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. నిన్న నేడు మారని వాడవు నీవేసయ్యా. ఎన్నటెన్నటికి ఏకరీతిగా ఉండేవాడవయ్యా. నిన్న నేడు మారని వాడవు నీవేసయ్యా. ఎన్నటెన్నటికి ఏకరీతిగా ఉండేవాడవయ్యా. ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో గనుడా. ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో గనుడా. ఉండువాడవు అన్ని వేళలా నీవేసయ్యా. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. బాహుబలముతో బంధకములను తెంచిన వాడవయ్యా. బలహీనతలో కృపతో నింపే గనుడవు నీవయ్యా. బాహుబలముతో బంధకములను తెంపిన వాడవయ్యా. బలహీనతలో కృపతో నింపే గనుడవు నీవయ్యా. అందరి దేవుడ నీవయ్యా, అందరికీ ఉపకారివయ్యా. అందరి దేవుడ నీవయ్యా, అందరికీ ఉపకారివయ్యా. అందరి కొరకు మరణము పొంది లేచిన వాడవయ్యా. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. కరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. థ్యాంక్ యూ. ఈ వారంలో జరిపించుకున్నవారు కానీ లేక వివాహం జరిపించుకున్నవారు లిస్టులో నా లిస్టులో ఎవరు లేరు. ఎవరు ఉన్నారండి ఇక్కడ? సరే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యన ఉన్న శామిలి గారు మనకు వర్తమానం ఇవ్వాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో పాలు పొందడానికి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి, అలాగే స్థానిక దైవ సేవకులు హెన్రీ అయ్య గారికి, అలాగే అసోసియేట్ పాస్టర్గా ఉన్నటువంటి రమేష్ బాబు గారికి, అలాగే పెద్దలు జేమ్స్ పాల్ గారికి, సంఘ పెద్దలకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడు మరలా మనకు
భౌతికంగా కలిసి దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి అవకాశాన్ని మరొకసారి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి మనము ఎంతైనా వందనస్తులం. మంచిది. దేవుని వాక్య భాగములో చాలా పరిచయమైనటువంటి ఒక లేఖన భాగములో నుండి కొద్ది నిమిషాలు మనము దేవుడు విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన జీవితాల్లో అనేకమైన విషయాలు నేర్చుకోవాలని ఆయన ఉద్దేశించేవాడుగా ఉంటున్నాడు. ఆయన తన ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నూతన నిబంధనలో ముఖ్యంగా సువార్తలలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి విశేషాలు, ఆయన బోధలు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతములు, స్వస్థతలు, ఇలాగూ మనకు యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన యొక్క కార్యములు గ్రంథస్థం చేయబడ్డాయి. ఇవి చారిత్రక విషయాలు అయినప్పటికీ కూడా వాటిని మనము దేవుని పిల్లలముగా కేవలము చారిత్రక సంఘటనలుగా మాత్రమే కాకుండా ఆనాడు జరిగినటువంటి లేక యేసు ప్రభు ఆ దినాల్లో చేసినటువంటి ఆ కార్యాలు, ఆ బోధలలో నుండి ఈనాడు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి అనేక విషయాలు మనము నేర్చుకొనగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి యేసు ప్రభు చేసిన ఏ అద్భుతాన్ని గురించి మనము సువార్తలలో చదువుతూ ఉన్నా ఆ భాగములో నుండి, ఆ అద్భుతములో నుండి నేను ఏమి నా ఆత్మీయ జీవితానికి అవసరమైన, ఉపకరించే, నన్ను బలపరిచే విషయాలు నేను ఏమి చూడగలను, నేను ఏమి నేర్చుకొనగలను, వీటి ద్వారాగా దేవుడు నాతో ఏమి మాట్లాడనయుంటూ ఉన్నాడు అనేటువంటి దృక్పథముతో మనము లేఖనాలు పఠించినప్పుడు, ఈ లేఖనాలు మనము చదివినప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు దేవుడు మనకు బోధించేవాడుగా ఉంటాడు. చాలా సందర్భాల్లో కొన్ని యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు వాటిని మనము చాలాసార్లు చదివిన కారణం చేత, అనేక మార్లు బహుశా విన్న కారణం చేత వాటిని మనము అంత తీవ్రముగా పట్టించుకోకుండా, అది నాకు బాగుగా తెలిసినటువంటి విషయమే, అనేక మార్లు విన్నటువంటి విషయమే అనేటువంటి భావనతో ఆ యొక్క వాక్య భాగములో ఉన్నటువంటి సత్యాలను మనము గ్రహించకుండా అవి మరుగున పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయించాడంటే రాబోవు తరాలకు అవి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు
వారు నేర్చుకోవాలి. ఆయన బిడ్డలమైనటువంటి మనము వాటిని చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా, పఠించుట ద్వారా, వినుట ద్వారా మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకోవాలి అని దేవుడు ఉద్దేశించి వాటిని గ్రంథస్థం చేయించాడు. ఈ ఉదయకాలము మీతో ముందుగా చెప్పినట్లుగా చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుండి 12 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని కొద్ది నిమిషాలు మనం చూద్దాం. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువు 5,000 మందికి పంచాడు. మనము మొదటిగా 5-6 వచనాలు చదువుతూ ఉన్నాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని ఏమీ చెయ్యనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. మొదటిగా మనం ఇక్కడ యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట 5వ వచనంలో జనసమూహము ఆయన యొద్దకు రాగా చూచి, ఆ జనసమూహము ఎక్కడ ఉన్నారు? అరణ్యములో ఉన్నారు. అరణ్యములోనికి ఎందుకు వచ్చారు? అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వచ్చారు. యేసు ప్రభు కొరకు వచ్చారు. వారు బహుశా కొంతమంది సదుద్దేశముతో రాకుండా ఉండి ఉండవచ్చు. యేసు ప్రభువు ఈ లోకములో ఆయన సంచరిస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి తరుణములో ఆయన్ను వెంబడిస్తున్నటువంటి లేక ఆయన జన సమూహములో వివిధ కోవలకు చెందినటువంటి వ్యక్తులు ఉండేవారు. బోధ వినడానికి కొంతమంది, అద్భుతాలు చూడడానికి కొంతమంది, ఆయనలో తప్పు కనుగొనడానికి కొంతమంది, ఏదో విధంగా ఆయనలో దోషము నేరము కనుగొనాలి. ఇలాగూ వివిధ భావములు ఉద్దేశాలు కలిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి జనసమూహం. మెట్టుకు వారు యేసు ప్రభు దగ్గర ఉన్నారు. ఇప్పుడు చాలా కాలాతీతమైంది. వారికి ఆకలిగా ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, వీరికి మనము భోజనము పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొద్ద ఉన్నటువంటి జనుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అక్కర అవసరత మాత్రమే తీర్చే దేవుడు కాదు, కానీ వారి భౌతిక అవసరతను గురించి ఆలోచించేటువంటి దేవుడు. వారి భౌతిక అక్కర ఎరిగినటువంటి దేవుడు. వారు ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ వారికి ఆ అక్కర తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. ఈ ప్రజలు, ఈ జనసమూహం, వారిలో కొందరు ఆయనకు ప్రతికూలి ఆ పనిలో తన బిడ్డలు పాలిభాగస్తులు కావాలి. ఎంత గొప్ప ధన్యత! దేవాది దేవుడు తన చేత సృష్టించబడినటువంటి అల్పుడైనటువంటి నీటి బుడగ వంటి మానవునితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కార్యము ఆయనే చేస్తాడు, కానీ
ఆ కార్యము చేయడము వలన వచ్చేటువంటి ఆ గుర్తింపు, ఆ ఘనతలో తన బిడ్డలు పాలిభాగస్తులు కావాలి. కాబట్టే యేసు ప్రభు ఆ ఫిలిప్పును అడుగుతూ ఉన్నాడు. ఆ ఫిలిప్పును తను చేయబోయేటువంటి ఆ పనిలో భాగస్థుడు కావాలని అతన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఫిలిప్పు, ఏం చేద్దాం? ఎంత మంచి దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, తన బిడ్డలతో సంభాషించేటువంటి దేవుడు, తన చేయబోయేటువంటి కార్యాన్ని తన బిడ్డలతో పంచుకునేటువంటి దేవుడు, వారితో కలిసి ఆలోచించేటువంటి దేవుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఫిలిప్పు, ఏం చేద్దాం? అలాగూ యేసు ప్రభు ఫిలిప్పును అడిగితే 6వ వచనంలో మనం చూస్తే, ఏమి చేయనయుండినో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఫిలిప్పును ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడంటే, పరీక్షించడానికి అడుగుతున్నాడంట. అది ఒక టెస్ట్ అన్నమాట. పరీక్షలు ఎవరికి ఉంటాయి? పరీక్ష అనేటువంటిది సర్వసాధారణంగా ఆ పరీక్ష కొరకు సిద్ధపరచబడిన వారికి పరీక్ష పెడతారు. ఒక పరీక్షకు ముందు కొంత తర్బీదు, ఆ పరీక్షకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానము అవతల వ్యక్తికి ఇచ్చి ఎంతవరకు ఆ విషయాలు గ్రహించాడో, ఎంతవరకు ఫాలో అవుతూ ఉన్నాడో, ఎంతవరకు అతడు అవగాహన చేసుకుంటున్నాడో. కాబట్టి పరీక్షలు సర్వసాధారణంగా ఊరకనే దారిపోయేవాడికి ఎవరు పరీక్షలు పెట్టరు. పరీక్ష కొరకు ఎవరైతే సిద్ధపరచబడ్డారో, ఎవరైతే పరీక్షల కొరకు నిర్ణయించబడ్డారో, ఎవరికైతే కొంత బోధ జరిగిందో, ఎవరికైతే విషయము బోధించబడిందో, కాబట్టి పరీక్ష అనేది సర్వసాధారణంగా సిద్ధపరచబడిన వారికి పరీక్ష. ఇక్కడ ఫిలిప్పుకు పరీక్ష. ఫిలిప్పు ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభుతో సహవాసము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు అద్భుతాలు చేయగా ఎప్పటికే చూచినటువంటి వ్యక్తి. ఆయనతో కూడా నడుస్తూ ఉన్నటువంటి వాడు. ఆయనతో సహవాసములో కొనసాగుతూ ఉన్నటువంటి ఫిలిప్పు, ఏం చేద్దాం అంటే, యేసు ప్రభు ఇక్కడ ఆ ఫిలిప్పును కేవలము ఒక ఫిలిప్పుగా అడగడంలే, తన శిష్యుడిగా ఆ ప్రశ్న వేశాడు. తనతో సహవాసము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా, తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి, చూచినటువంటి, ఇప్పటికే అతడు అనుభవించినటువంటి ఒక ఆయన అనుకరిస్తున్నటువంటి ఒక శిష్యుడుగా యేసుప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగూ యేసుప్రభు ప్రశ్నిస్తే చూడండి సమాధానము ఎలా ఉంటుంది. 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువేమో ఆ ఫిలిప్పును ఎలాగడుగుతున్నాడు? ఆయన శిష్యుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. తనతో ఉన్నటువంటి వాడుగా, తనతో సహవాసం చేస్తున్నవాడు ఎలాగూ ప్రశ్నిస్తుంటే, మరి ఫిలిప్పు సమాధానం ఎలాగుంది? అక్కడ 10,000 మంది ఉన్నారో 15,000 మంది ఉన్నారో శిష్యులు కాకుండా,
ఈ ఫిలిప్పు ఇచ్చినటువంటి సమాధానం నిజానికి ఆ 10-15 వేల మందిలో ఎవరన్నా కూడా ఇవ్వగలరు. ఆయన్ను ఎరగనటువంటి వారు ఎవరన్నా కూడా అదే సమాధానం ఇస్తారు. యేసు ప్రభువు ఫిలిప్పును ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధమైన సమాధానం ఫిలిప్పు దగ్గర నుంచి వస్తూ ఉంది? ఫిలిప్పు జీవితంలో మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటాం. అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం, దేవుని ఆలయాలకు వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని కార్యాలు అనుభవిస్తూ ఉన్నాం. కానీ పరీక్షా కాలము, పరీక్షా సమయము, ఆ సందర్భాలు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు ఎలాగూ ప్రతిస్పందిస్తూ ఉన్నాం. ఆయన్ను ఎరిగినటువంటి వారంగా, ఆయన శక్తి సామర్థ్యాలు చూచినటువంటి వారంగా, ఆయన ద్వారా ఇప్పటికే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో అనుభవించినటువంటి వారముగా కాకుండా, ఆయన్ను ఎరగనటువంటి వారు ఎలాగూ ప్రతిస్పందిస్తారో ప్రతికూల పరిస్థితులకు, పరీక్షలకు, అలాగే అనేక మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు అలాగే ప్రతిస్పందిస్తూ ఉన్నారు. అది ఆయన తన బిడ్డల దగ్గర నుండి ఆ విధమైన ప్రతిస్పందన ఆయన ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫిలిప్పు దగ్గర నుండి అటువంటి సమాధానాన్ని ఆయన తప్పకుండా అలా వస్తుందని అనుకోలేదు, అలా రావాలని ఉద్దేశించలేదు. ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, సమస్తము చేయగలిగినటువంటి వాడవు, నీకు తెలుసు ఎలాగూ ఆహారం పెట్టాలో నువ్వు పెట్టగలవు. చాలా సందర్భాల్లో మనం కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆందోళనకరమైనటువంటి సందర్భాలు, పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని పిల్లలు, ఆయన్ను ఎరిగిన వారు, ఆయన ద్వారా ఇప్పటికీ అద్భుతాలు అనుభవించినటువంటి వారు కూడా లోకము ఎలాగూ ప్రతిస్పందిస్తుందో అటువంటి ప్రతిస్పందన కనబడుతూ ఉంది కొన్ని సందర్భాల్లో. అలా ఉండాలని ఆయనకు ఉద్దేశం కాదు. మీరు నా బిడ్డలు, మీరు నా శిష్యులు, మీరు నన్ను ఎరిగిన వారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి లోకస్తుల వలె మీరు ఉండడానికి వీల్లేదు. ఫిలిప్పు ఏం చేద్దామంటే ఫిలిప్పు యొక్క సమాధానం. ఆ తరువాత మరొక శిష్యుడు అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రం. ఈయన కూడా అడగకుండానే వచ్చి ఈ వర్తమానం చెప్పాడు, మంచిదే. కానీ అతడు కూడా ఇంచుమించుగా అదే భావంతో ఉన్నాడు. ఇంతమంది జనసమూహము, మరి ఇవి ఎంతమందికి సరిపోతాయి? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా యేసు ప్రభు ఏమో వారికి ఆహారం పెట్టాలనుకుంటున్నాడు, తన శిష్యులను అడిగాడు, ఫిలిప్పు సమాధానం ఇచ్చాడు. అంటే ఆ పరీక్షలో ఫిలిప్పు ఫెయిల్ అయిపోయాడు అన్నమాట. యేసు ప్రభు ఇచ్చినటువంటి పరీక్షలో ఈ ఫిలిప్పు ఫలితము పొందలే, పాస్ కాలే. అయితే 10వ వచనంలో మనం చూస్తాం, యేసు జనులను కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అంటే ఆ మొదటి పరీక్షలో ఫెయిల్ అయినా కూడా యేసు ప్రభు మరలా ఆ ఫిలిప్పుతోనూ అంద్రెయతోనూ మిగిలినటువంటి శిష్యులతోనూ మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు వారికి. మొదటి పరీక్షలో తప్పాడు ఫిలిప్పు, కాబట్టి నీవు నాకు పనికిరావు, ఇంతకాలం నాతో ఉన్నావు,
నా కార్యాలు చూచావు, కానీ ఇంకా నీకు విశ్వాసం లేదు, నీవు నా శిష్యుడుగా ఉండడానికి తగవు అని యేసుప్రభు అనలే. మరొక అవకాశం ఇచ్చాడు. జనులను కూర్చుండబెట్టండి. ఎవరు కూర్చుండబెట్టాలా? శిష్యులు. ఎందుకు కూర్చుండబెట్టాలా? జనులకు ఆహారం పెట్టబోతున్నాం. ఈ జన సమూహానికి మీరు ఆహారము వడ్డించబోతున్నారు, కాబట్టి ముందుగా వారిని కూర్చుండబెట్టండి. ఇది కూడా ఒక పరీక్ష. ఎందుకు పరీక్ష అంటే, ఫిలిప్పును యేసు ప్రభు అడిగాడు, ఈ జనులకు ఆహారం ఎక్కడి నుంచి తెస్తాం? ఆ మాట అన్నప్పటికీ, జనులను కూర్చుండబెట్టండి అన్నప్పటికీ పరిస్థితిలో ఏ మార్పు కూడా లేదు. ఆహారం తేవడానికి ఎవరు పట్టణానికి పోలేదు, ఏ ప్రయత్నము జరగడం లేదు, అక్కడ ఏమీ మార్పు లేదు, అదే పరిస్థితి. కానీ యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో, జనులను మీరు కూర్చుండబెట్టండి. అంటే జనులను కూర్చుండబెట్టాలంటే ముందుగా ఈ శిష్యుల అంతరంగములో ఒక నిశ్చయానికి రావాలి, ఒక ఒప్పుకోలుకు రావాలి, ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఏమని? ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు వీరికి ఆహారం పెట్టబోతున్నాడు. ఎలా వస్తుంది మాకు తెలియదు, కానీ ఆయన పెడతాడు అంతే. ఆ ఒప్పుకోలు, ఆ విశ్వాసము వారిలో లేకపోతే జనులను కూర్చుండబెట్టలేరు. అది కూడా జనులను ఒప్పించి కూర్చోబెట్టాలి, ఎందుకంటే ఏమీ కనబడడం లే చూడడానికి. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, జనులను మీరు కూర్చుండబెట్టండి. అంటే ఇక్కడ మాత్రము ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యారు. జనులను కూర్చుండబెట్టారు, ఎందుకంటే వారి అంతరంగంలో ఇప్పుడు వారు ఒక ఒప్పుకోలుకు వచ్చారు. యేసు ప్రభు చేస్తాడు, ఎలా చేస్తాడో మనకు తెలియదు. మనం కూడా మన జీవితాల్లో దేవుని కార్యాలు సర్వసాధారణంగా మనం అనుకున్న విధానములో జరగవు. అలాగే మనం అనుకున్న సమయంలో కూడా చాలా సందర్భాల్లో అవి జరగవు. ఆయన అనుకున్నటువంటి సమయంలో, ఆయన అనుకున్నటువంటి విధానములో ఆయన కార్యాలు చేస్తాడు. మెట్టుకు మన పరిస్థితికి తగినట్లుగా పనిచేస్తాడు ఆయన. కాబట్టి మనము దేవుడు ఇలాగే పని చేస్తాడు, ఈ సమయంలోనే పని చేస్తాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఎలాగన్నా పని చేయగలడు. ఆయనకు తెలుసు ఎలాగూ పని చేయాలో. మెట్టుకు తన బిడ్డల యొక్క అవసరత మాత్రము ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ శిష్యులు ఆ ఒప్పుకోలు కలిగి ఉంటున్నారు. యేసు ప్రభు ఏం చేస్తాడో తెలవదు, కానీ మెట్టుకు జనులకు ఆయన ఆహారం పెడతాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి జనులను వారు కూర్చుండబెట్టడం ప్రారంభించగా 10వ వచనములో చివరి భాగంలో ఉంటుంది, ఇంచుమించు లెక్కకు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. 5,000 మంది కూర్చుండిరి. అయితే బహుశా ఈ శిష్యులు ఈ విధంగా చెప్తున్నప్పుడు, మీకు ఆహారం పంచిపెట్టబడుతుంది, మీరు దయచేసి కూర్చోండి అంటే ఆహారం ఎక్కడ కనబడడం లేదు, ఎవరు ఆహారానికి వెళ్ళలేదు, ఎవరు కూడా డబ్బు ఆ విషయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయలే, ఏమీ లేదు. కానీ శిష్యులు అంటున్నారు, మీరు కూర్చోండి అంటున్నారు. మరి ఆ మాటలు విన్నటువంటి వారిలో ఎంతమంది కూర్చున్నారు అంటే 5,000 మంది పురుషులు. బహుశా కొంతమంది కూర్చోలే, ఎందుకంటే ఆహారం కనబడ్డంలే. బహుశా వారికి చాలా రీజనింగ్ అన్నమాట. ఎక్కడొస్తుంది ఆహారం, ఎవరు తెస్తారో ఆహారం, ఏం జరుగుద్ది. కాబట్టి కొంతమంది కూర్చొని ఉండరు.
వాళ్ళు బహుశా ఈ కూర్చున్నటువంటి వారిని అవహేళన చేశారేమో, వారిని చూచి నవ్వుతూ ఉన్నారేమో. వీరు జ్ఞానము లేనివారు, శిష్యుల మాటలు నమ్మి కూర్చుంటూ ఉన్నారు, కానీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అవిశ్వాసముతో, అవహేళనతో ఆ శిష్యుల యొక్క మాటలను వారు ధిక్కరించి కూర్చోకుండా బహుశా దూరంగా వెళ్ళి వేడుకగా వాళ్ళు చూస్తూ ఉండవచ్చు. కొంతమంది కూర్చోలేదన్నమాట. మరి సమయం వచ్చింది. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక బాలుని యొద్ద ఉండగా యేసు ప్రభు దగ్గరికి అవి తేబడ్డాయి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ రొట్టెలు పట్టుకొని 11వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మన యొక్క హస్తాల్లోనికి దేవుని కృప వలన ఏమి వచ్చినా, ఏమి అనుగ్రహించబడినా దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి అనుభవాన్ని ప్రతి విషయంలో కూడా దేవుని పిల్లలుగా మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడయుండి, సర్వశక్తిమంతుడయుండి, సమస్తమును చేయగలిగినటువంటి అధికారము కలిగి ఉండి కూడా తన హస్తాల్లోనికి ఆ రొట్టెలు తీసుకొని, ఆ చేపలు తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, మరి మనము ఇంకెంత ఎక్కువగా దేవునికి కృతజ్ఞత మనము చెప్పాలి. మరెంతగా దేవుడు మనకిస్తున్నటువంటి ఈవులను బట్టి ఆయనను స్తుతించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించిన తరువాత వాక్యములో చాలా స్పష్టముగా వ్రాయబడింది, ఎవరికి వడ్డించబడినవి? కూర్చున్న వారికి వడ్డించెను. కూర్చున్న వారికి మాత్రమే వడ్డించడం జరిగింది. దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టముగా మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు అద్భుతాలు ఎవరు చూస్తారు? ఎవరి జీవితాల్లో యేసుక్రీస్తు చేసేటువంటి కార్యాలు అనుభవంలోనికి వస్తాయి? ఎవరు ఆ కార్యాలు చూడగలరు, అనుభవించగలరు అంటే ఎవరైతే ఏమీ లేనట్లుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా, అంత శూన్యముగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, మా ప్రభు ఏం చేస్తాడో మాకు తెలవదు, కానీ దేవుడు మా ప్రతి అవసరత తీర్చగలడు. దేవుడు మాకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు ఏమి అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు. నేను ఆయన మాట నమ్ముతూ ఉన్నాను, ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఉన్నా. వీరి జీవితంలో ఆకలి తీర్చబడింది. ఆ సమయంలో ఎవరి ఆకలి తీర్చబడింది అంటే, ఆయన మాటలు శిష్యుల ద్వారా విని విశ్వసించి ఆ మాటకు లోబడి కూర్చున్నారో వారి ఆకలి మాత్రమే తీర్చబడింది. వారికి మాత్రమే ఈ అద్భుతము ద్వారాగా వచ్చినటువంటి ఆహారము వడ్డించబడింది తప్ప, నిలవబడినటువంటి వారికి, ఆయన మాటలు విశ్వసించనటువంటి వారికి, ఆయన మాటకు లోబడనటువంటి వారికి, అవహేళన చేసినటువంటి వారి జీవితాల్లో యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత ఫలితాన్ని వారు పొందలేకపోయారు. చాలా సందర్భాల్లో క్రైస్తవులు అనబడినటువంటి వారి జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం తగినంత విశ్వాసము. పరిస్థితులన్నీ బాగుంటే అప్పుడు కాదు విశ్వాసం. ఏమీ పరిస్థితులు బాగోకపోయినా కూడా
ఉదాహరణకు దేవుడు వాగ్దానం చేశాడు, నా బిడ్డల యొక్క అవసరతలు నేను తీరుస్తా, వాక్యములో ఉంది. కాబట్టి లోకములో పరిస్థితులు ఎలాగన్నా ఉండొచ్చు, ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆయన మాత్రము ఆ వాగ్దానం తప్పేవాడు కాదు. ఆయన మాట మారేది ఎంత మాత్రమో కూడా కానే కాదు. కానీ ఆయన బిడ్డలమైనటువంటి మనము విశ్వసించగలిగితే చాలు, ఆయన మాటకు లోబడగలిగితే చాలు. ఆయన ఎలా చేస్తాడో నాకు తెలవదు, కానీ ఆయన తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను ఆయన మాటకు లోబడుతూ ఉన్నాను. అవిశ్వాసము వలన, అవిధేయత వలన దేవుని యొద్ద నుండి ఏ కార్యాన్ని కూడా మనము చూడలేం. ఇక్కడ ఎవరైతే ఆయన మాటలు విశ్వసించి విధేయత చూపించి కూర్చున్నారో వారికి మాత్రమే వడ్డించబడింది. కూర్చున్న వారికి వడ్డించెను, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. యేసు ప్రభు ఇచ్చేది నీకు ఎంత అవసరమో అంత ఇవ్వగలిగినటువంటి దేవుడు. అసంపూర్ణంగా కాదు, అర్ధాకలితో నిన్ను ఉంచడు. నీకు ఎంత మేర నీకు అవసరమో ఆయనకు తెలుసు. వారికి ఇష్టమైనంత మట్టుకు, వారు తినగలిగినంత వరకు వారికి వడ్డించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ప్రతికూల అరణ్యములో ఉన్నారు వాళ్ళు. ఎంత అద్భుతం! ఏ విధంగా కూడా అక్కడ వారి ఆకలి తీర్చబడుతుంది అనేటువంటి సూచన లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యం చేశాడు. ఆయన ఆ కార్యము చేశాడు, కానీ ఆ కార్యాన్ని అనుభవించడానికి వారిలో విశ్వాసం అవసరం వచ్చింది, వారిలో విధేయత కావలసి వచ్చింది. వారి జీవితాల్లోనే వారు దాన్ని అనుభవించారు. వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించడం జరిగింది. 12వ వచనములో వారు తృప్తిగా తినిన తరువాత, దేవుని బిడ్డల జీవితాల్లో ఏముంటుందంటే తృప్తి ఉంటుంది. ఇతరుల జీవితాల్లో అన్నీ ఉండవచ్చు, కానీ తృప్తి లేనటువంటి జీవితాలు. ఎందుకు ఈ లోకములో అనేక మంది బ్రతకలేకపోతున్నారు? ఎందుకు ఈ లోకములో అనేక మంది మధ్య వయస్సులోనే తనువు చాలించుకుంటూ ఉన్నారు? వారి జీవితాల్లో తృప్తి లేదు, వారి జీవితాల్లో సమాధానము లేదు, వారి జీవితాల్లో నెమ్మది లేదు, వారి జీవితంలో ఒక భరోసా లేదు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు నెమ్మదిస్తూ ఉన్నాడు. లోకము కలవరముతో ఉండవచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు, కానీ దేవుని బిడల హృదయాలలో, దేవుని బిడల అంతరంగములో పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి నెమ్మది కలిగి ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి శాంతిని మన జీవితాల్లో మనము కలిగి ఉంటాం. కాబట్టి లోకము తల్లడిల్లిపోవచ్చు, లోకము కృంగిపోవచ్చు, లోకము మరి ఏ విధంగా తలక్రిందులైపోతున్నా దేవుని బిడలమైనటువంటి మనము మాత్రం ఎలా ఉండగలం? నెమ్మదిగా ఉండగలం. ఎప్పుడొస్తుంది ఆ నెమ్మది? దేవునితో నిరంతర సహవాసం, దేవునితో నిరంతరము సంభాషణ, దేవునితో నిరంతరము నడిచే అనుభవం, దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి మనస్సు ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడో ఆ క్రైస్తవుని జీవితంలో నెమ్మది ఉంటుంది, తృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ వ్యక్తులు వారు తృప్తిగా తిన్నారట. తిన్న తరువాత యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఏమీ నష్టపడకుండా
మిగిలిన ముక్కలు పోగు చేయుడి. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఎంతమంది? 5,000 మంది పురుషులు. నిజానికి ఇక్కడ సంఖ్య ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అక్కడ 5,000 మంది కాదు, 50,000 మంది ఉన్నా కూడా అందరూ తినేవారే, ఇంకా మిగిలేదే. యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, సామర్థ్యము అటువంటిది. కాబట్టి సంఖ్య కాదు. కానీ ఇక్కడ ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు, 2 చిన్న చేపలు తన కోసము తెచ్చుకున్నటువంటివి, తనకు మాత్రమే సరిపడగలిగినటువంటివి ఏం చేశాడు? యేసు ప్రభు యొక్క హస్తాల్లో పెట్టాడు. కాబట్టి ఈ సత్యాన్ని కూడా మనము గుర్తిస్తూ ఉన్నాం. ఏదైతే మన చేతుల్లోనే ఉంటుందో, మన అధీనములోనే ఉంటుందో, మన కోసమే ఉంచుకుంటామో, అది ఎంత ఉందో అంతే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే మనకున్నది దేవుని హస్తాల్లో పెడతామో అది అపరిమితమవుతుంది. వాట్ ఈజ్ లిమిటెడ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికమ్స్ అన్లిమిటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన చేతుల్లో పరిమితముగా ఉన్నటువంటిది ఏదైనప్పటికీ దేవుని హస్తాల్లో పెట్టగలిగితే అది అపరిమితమవుతుంది. ఈ బాలుడు ఆ మంచి హృదయము కలిగి యేసు ప్రభువుకు తనకున్నటువంటి వాటిని యేసు ప్రభువుకు అప్పగించాడు. కాబట్టి అనేక మంది ఆకలి తీర్చబడింది. కాబట్టి యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మిగిలిన ముక్కలు పోగు చేయుడి. యేసు ప్రభు ద్వారాగా తన బిడ్డల జీవితాల్లో అనుగ్రహించబడినది ఏదైనా కూడా అది భౌతికమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు, కానీ ఏది కూడా వృధా కావడము, వ్యర్థం కావడము ఆయన ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానికి కూడా ఆయన లెక్క అడిగేవాడుగా ఉంటాడు. మనము ఆయనకు జవాబుదారులుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన చేత అనుగ్రహించబడిన ప్రతి దాని విషయంలో కూడా జాగ్రత్తగా వాటిని వాడవలసినటువంటి వారు. వ్యర్థం చేయడానికి వీల్లేదు. అందుకే యేసు ప్రభు అంటూ ఉన్నాడు, అందరూ తినేశారు, అయినా కూడా మిగిలిన వాటిని పోగు చేయండి. ఈ అద్భుతము ద్వారాగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈనాటికి కూడా అద్భుతాలు మన జీవితంలో మనకు అవసరమైనటువంటి సమస్తాన్ని, పరిస్థితులు ఎలాగన్నా ఉండొచ్చు, కానీ మనము ఆయన మాట నమ్మగలిగితే, ఆయనకు లోబడగలిగినట్లయితే, ఆయనకు విధేయత చూపించగలిగితే మన జీవితాల్లో యేసు ప్రభు కార్యాలు చేస్తాడు. తన బిడలు, తన శిష్యులు ఒక మొదటి పరీక్షలో తప్పిపోయారు, కానీ యేసు ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు. దానిలో వారు పాస్ అయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో ఎన్ని మార్లు ఒకవేళ మనము తప్పిపోతూ ఉన్నా కనికరిస్తూ ఉన్నటువంటి దేవుడు, కృప చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు తిరిగి మనలను లేవనెత్తి తన మహిమార్థం వాడుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఈ విధంగా ఈ అద్భుతము జరిగిన తరువాత మరి శిష్యులు ఎంతగా సంతోషించారు. యేసు ప్రభువే కార్యం చేశాడు, కానీ ఆ కార్యము చేయడములో, ఆ కార్యము ద్వారా వచ్చినటువంటి ఆ గౌరవము, ఆ గుర్తింపులో శిష్యులకు వారిని కూడా ఆయన పాలి భాగస్థులుగా చేశాడు. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మన జీవితాల్లో ఒక్కసారి తలలు వంచి మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకుందాం. అవును, ఆయన మన ఆధ్యాత్మికమైనటువంటి అవసరతలు మాత్రమే కాదు, కానీ భౌతికమైన ప్రతి అవసరత తీర్చడానికి ఇష్టపడుతున్నటువంటి మంచి దేవుడు, మన పరలోకపు తండ్రి. కేవలము మనము ఆయన మాటను విశ్వసించగలిగినట్లయితే, ఆయన మాటకు విధేయత చూపి ఆయన్ను వెంబడించగలిగినట్లయితే, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మన జీవితాలను మరొకసారి దేవునికి పునరంకితము చేసుకొని, ప్రభువా, నేను మిమ్మును విశ్వసించవలసిన విధముగా
మీ మాటకు లోబడవలసినటువంటి విధానములో నేను లేకుండా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి. మీ మాటకు లోబడే మనస్సు దయచేయండి. విశ్వసించవలసినటువంటి విధంగా విశ్వసించడానికి కృప దయచేయండి. మీ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో చూడడానికి కృప చూపించమని ఒక్కసారి ప్రభువును మన మనసుల్లో ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ పరిశుద్ధ దినములో ఈ విధంగా ప్రభు మీ సన్నిధానానికి మమ్మందరినీ కూడా చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని మరొకసారి వినగలిగేటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అవును ప్రభువా, మీరు మంచి దేవుడు, కృపగలిగిన దేవుడు, మా అవసరతలు ఎరిగి వాటిని తీర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కేవలము మేము విశ్వసించగలిగినట్లయితే, విధేయత చూపించగలిగినట్లయితే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు మీ కొరకు నమ్మకంగా ముందుకు సాగడానికి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామముల అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. చివరి ప్రార్థన చేసి లైవ్ ప్రోగ్రాం ముగించక ముందు 8 వారాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. మనము 8 వారాల క్రితం సెకండ్ వేవ్ వస్తూ ఉందని లాక్డౌన్లు ప్రకటించారు. మరి సెకండ్ వేవ్లో కొంతమంది మన ప్రియులను మనం కోల్పోయి ఉంటున్నాం. కొంతమందికి మరి కరోనా వైరస్ వచ్చి మరి బాగుపడి ఈ రోజున కూడా కొంతమంది మధ్యాహ్నం రావటం సంతోషకరం. కాబట్టి పరిస్థితులు మారినా దేవుడు మారేవాడు కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మన భవిష్యత్ జీవితాన్ని ఆయన మీద పెట్టి మనం ముందుకు సాగిపోదాం. వార కార్యక్రమం యథావిధిగా ఉంటున్నాయంటే ప్రతిరోజు 10 నుంచి 10:30 వరకు జూమ్లో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము సంఘ అవసరాల కోసం, అనారోగ్యం వారి కొరకు. శుక్రవారం 2:45 నుండి 3:45 వరకు స్త్రీల సమాజం కూడిక ఉంటున్నది జూమ్లో. చాలామంది వస్తున్నారు, ఇంకా రావాల్సిన కూడా చాలామంది ఉన్నారు. యవనస్తుల కూడిక ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించుంటున్నాము. పోయిన వారం ఒక 20 మంది వరకు వచ్చి ఉంటున్నారు, ఇంకా రావాల్సిన యవనస్తులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పొందండి. శనివారం ప్రార్థన మాత్రం 7 గంటల నుంచి ప్రారంభించబడుతూ ఉంది. మన జిల్లాలో కర్ఫ్యూ 6 గంటలకు ప్రారంభించబడుతున్న కారణాన ఇంకా బుధవారం కానీ శనివారం కానీ భౌతికమైన కార్యక్రమాలు లేవు. అది గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆన్లైన్ ప్రోగ్రాం ముగించుకుందాం. ప్రార్థన అయిన తర్వాత మనకు బల్ల కార్యక్రమం ఉంటున్నది. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేము మీ సన్నిధిలో కూడి ఆరాధనలోనూ పాటలలోనూ వాక్య పరిచర్యలో పాల్పొందిన కార్యాన్ని బట్టి మీకు కొంత చెల్లిస్తుంటున్నాము. లైవ్లో కూడా ప్రభా యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉన్నారు, వారిని బట్టి కూడా వంద చెల్లిస్తూ ఉంటున్నాం. గత వారాల్లో మీరు మమ్మల్ని కాపాడి నడిపించి మరి మాకు ఇచ్చిన ఆరోగ్యం వందనాలు. ఎవరి జీవితంలో అయితే ప్రభా కొన్ని మార్పులు కలిగి ఉంటున్నాయో, మా ప్రియులను మేము కోల్పోయి ఉంటున్నామో వారిని మీరు బలపరచండి. మీరు మిగిలిన వారిని భద్రపరచిన వందనాలు ప్రభా. మరి తండ్రి లేని లోటును, తల్లి లేని లోటును, లేక ఎవరైతే లేరో వారి లోటును మీరు తీర్చి మీరు ఆ కుటుంబాన్ని ఘనంగా ముందు కొనసాగింప చేయండి ప్రభా. మరి అనారోగ్యంతో కరోనా వైరస్తో బాధపడిన వారిని మీరు స్వస్థపరిచి ఉంటున్నారు. వారిని బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉంటున్నాం. కరోనా మాత్రమే కాకుండా ఇంకా ఇతరమైన వ్యాధులు, ఇతరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి తొలగించి మమ్మల్ని నడిపించేందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. భౌతికంగా మందిరానికి వచ్చిన వారిని బట్టి, ఆన్లైన్లో చూస్తున్న వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకను ప్రభా మరి మా జీవితాల్లో మీకు మహిమకరంగా ఉండేటకు మేము వినిన వాక్యాన్ని బట్టి ఎల్లవేళలా మీ మీద ఆధారపడి 5 రెట్లు 2 చిన్న చేపలు అయినప్పటికీ అనేక మందికి పోషణగా మీరు వారిని అభివృద్ధిపరిచిన దేవా, మా జీవితంలో ఉన్నది చిన్నదైనా సరే మీ చేతులు పెట్టినప్పుడు మమ్మల్ని నడిపించగలిగే దేవుడని జ్ఞాపకం చేసుకొని మీ మీద ఆధారపడి ముందుకు సాగు కృప దయచేయమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరితో సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.